క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులను ఖండిస్తూ వాటికి నిరసన తెలియచేస్తూ శాంతియుత ర్యాలీ మా యొక్క మేత్రానులు జోసెఫ్ రాజారావు గారి యొక్క సూచన మేరకు విజయవాడ మేత్రాసిన కానూరు విచారణకి సంబంధించినటువంటి విశ్వాసులు అందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ ద్వారా మేమందరము కూడా మా యొక్క మత హక్కును కాపాడుకునే భాగంలో మేము శ్రమిస్తున్నాము. మాకు కూడా రాజ్యాంగము ఇచ్చినటువంటి మత హక్కు మాకు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎవరి విశ్వాసాలు వారి నమ్మకాలను బట్టి విశ్వాసాన్ని విశ్వసించేది దాని నిమిత్తము వ్యాప్తి చేయటానికి కృషి చేసే హక్కు రాజ్యాంగము ప్రసాదించినప్పుడు మరి ఆ రాజ్యాంగం ప్రకారంగా విశ్వాసమును ప్రకటించటంలో మేము చేసేది ద్రోహముగాను మరి చాలామంది మమ్మల్ని చిత్రీకరించి మాపై జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసాకాండను అక్రమ అరెస్టులకు మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము, ఖండిస్తూ ఉన్నాము. అందుకోసమై మా యొక్క మేత్రాణుల వారు ఇచ్చినటువంటి సూచన మేరకు మేము మా యొక్క కానూరు విచారణ నుంచి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించుకొని మా యొక్క నిరసనను తెలియచేస్తూ ఉన్నాము. మేమందరముగా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని కాపాడుకోవటంలో మేము ఎంత దూరము వెళ్ళటానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాము. ఒకప్పుడు శాంతియుతంగాను ప్రేమకు నిదర్శనముగా ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ మతము ఇప్పుడు రోడ్డు మీదకి ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది, ఎందుకు మేము ఇన్నిసార్లు రోడ్డు ఎక్కవలసినటువంటి అవసరత వస్తుందంటే శాంతి అన్నది, సమాధానం అన్నది, ప్రేమ అన్నది మా ప్రభువు యేసయ్య మాకు నేర్పినటువంటి పాఠము. మరి అంత సహనాన్ని పాటించి సేవ చేయించున్నటువంటి మరి అమ్మగారులను, కన్యాస్త్రీలను మరి అక్రమంగా జరిగినటువంటి అరెస్టుకు మేమందరము కూడా నిరసన తెలియచేస్తూ ఉన్నాము. వారి మీద పెట్టినటువంటి కేసులను కొట్టివేయాలని కూడా మేము సూచిస్తూ ఉన్నాము. మరి వారిని అక్రమంగా అరెస్టు చేసి వారి మీద మోపుతున్నటువంటి నిందలన్నింటినీ కూడా తీసివేసి తొలగించి వారిని సంపూర్ణమైనటువంటి సేవ చేయటానికి కావలసినటువంటి ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అందరి తరపున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.